హలో అందరికీ ఈరోజు శివరాత్రి కదా. సో మార్నింగ్ 5:30కి లేద్దాం అనుకున్నా, బట్ లేసరికి 6:30 అయింది. ఇంకా ఫాస్ట్గా బయట అంతా క్లీన్ చేసేసుకొని, ఇల్లు కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని, ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కడుపు అయితే కడిగి అన్ని సెట్ చేసుకుంటున్నా. అండ్ ఇంకా తులసెట్టు దగ్గర కూడా అన్ని రెడీ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఇంకా బయట ఇవన్నీ చేస్తుండే, ఇంకా కార్తీక్ లోపల అయితే అన్ని రెడీ చేస్తున్నారు దేవుడి దగ్గర. సో ఇంకా మా పూజ మ్యాక్స్ 8:30 వరకు అయిపోయింది. సో ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాం. తొందరగా రష్ ఎక్కువ ఉండదేమో మార్నింగ్ అనుకుంటే చాలా రష్ ఉండే. సో ఇంకా మినిమం 2 hours టైం పడుతుంది అన్నారు దర్శనానికి. సో ఇంకా ఈ గుడిలో బయట నుంచే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాం. ఇక్కడ చూడండి గోమాతకి ఎట్లా స్కానర్ పెట్టినారో, అసలు వీళ్ళకి బిజినెస్ ఎట్లా పడితే అట్లా అయిపోయింది అసలు. ఇంకా తర్వాత వేరే టెంపుల్కి వెళ్ళి ఇంకా మంచిగా అభిషేకాలు ఇంకా దర్శనం అవన్నీ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చినాక ఫ్రూట్ సలాడ్ కోసం కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్రూట్సే కాబట్టి. సో ఇంకా మళ్ళీ ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి పూజ అయితే చేసుకుంటాము. మళ్ళీ ఇంకా దీపం ముట్టించి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి ఇప్పుడు ఇంకా ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి. ఇంకా అంతకుముందు ఇంకా గుడ్ టెంపుల్కి కూడా వెళ్ళి మంచిగా ఈ టైంలో ఎవ్వరు లేకుండా అనమాట. సో ఇంకా మంచి దర్శనం చేసుకొని ఇంకా ఫస్ట్ ఖజూర్ ఇంకా కొబ్బరితోనే ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి కదా. ఇంకా అది కూడా తినేసి ఇంకా ఫ్రూట్స్ అలా చేసుకున్నాం కదా, ఇంకా అది కూడా తినేసినాం.